పిఠాపురంలో వర్మ అనుచరుల హల్చల్. నాగబాబు గారు ఎమ్మెల్సీగా మొదటి పర్యటన పిఠాపురంలో జరుగుతుంది. నిన్న ఈరోజు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, అలాగే శంకుస్థాపనలు, ఇంకా అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాలకు, మిగతా కార్యక్రమాలకు కూడా నాగబాబు గారు అక్కడ పర్యటన చేయడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో గత కొద్ది రోజులుగా జనసేనకి, ముఖ్యంగా వర్మ అనే అనుచరులకి, వర్మ గారికి ఇక్కడ కొంత గ్యాప్ వస్తుంది అన్నమాట చాలా బలంగానే కనిపిస్తుంది. నిన్న నిజంగా గతంలో లేనంత ఎక్కువ విధంగా కూడా నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి అధికారిక హోదాలో ఆయన పిఠాపురంలో అడుగు పెడితే భారీ స్వాగతాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, జనసేన అభిమానులందరూ కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేయటం కూడా జరిగింది. ఇక్కడ గతం కన్నా కూడా ఎక్కువగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అయితే వస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారిక యంత్రాంగం కావచ్చు, అవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు ఈసారి నాగబాబు గారికి కూడా జరిగాయి. ఎందుకు ఏంటా అంటే ఇక్కడ వర్మ గారికి సంబంధించినటువంటి అనుచరులు కూడా రాబోతున్నారు, ఏదో గందరగోళం చేయబోతున్నారు అని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నట్టుగా కూడా అనిపించింది. అందుకనే ఎక్కువ బందోబస్తు అది కూడా నాగబాబు గారి పర్యటనకు సంబంధించి జరుగుతుంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎక్కువ మంది ఇక్కడ బందోబస్తుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకని వర్మ ఇంకా ఇలాంటి పనులే చేస్తున్నారు? వర్మకి, జనసేనకి ఎక్కడ చెడింది అంటే ఇక్కడ నాగబాబు గారు మాట్లాడినటువంటి ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పిఠాపురంలో ఎవరి కర్మ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎవరి పాత్ర ఉంది, ఆఖరికి ఇంక్లూడింగ్ ఆయన నా పాత్ర ఉందని కూడా అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి ఏదైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది గతంలో ముందు చూసుకుంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారు అని చెప్పారో అప్పటి నుంచే వర్మ వర్గం కూడా జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూ అనేకమైనటువంటి విమర్శలు, కింద చిన్న చిన్న స్థాయిలో గొడవలు, అవి ఈరోజు తారాస్థాయికి చేరాయని అనుకోవాలి. ఆఖరికి మొన్న నాగబాబు గారికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా ఏదో వర్మగారే ఇచ్చినట్టుగా బిల్డప్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వర్మగారికి ఇచ్చింది అలయన్స్ ప్రకారం జనసేనకు రావాల్సినటువంటి పదవులుగానే చూడాలి. వర్మగారికి ఇవ్వాల్సింది టీడీపీ అప్పటికే ముగ్గురికి అలాట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ ముగ్గురు పేర్లలో వర్మగారి పేరు ఎందుకు లేదు అని చాలామందికి డౌట్స్ రావచ్చు. గతంలో కూడా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ వర్మ అనే వ్యక్తి ఎక్కడా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఏ చిన్న పాత్ర కూడా పోషించకపోవటం, ఎక్కడికి వెళ్ళి ఆయన ఓటు వేయమని అడగకపోవటం, లేదా ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినా ఎంపీగా మాత్రం వేరే వాళ్ళకి వేయండి, అది జనసేనకు వేయొద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది బహిరంగ నిజమనే చెప్పాలి. దీంట్లో వర్మ గారు గతంలో కూడా చాలా విషయాల్లో అటు టికెట్ రాలేదని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తిట్టారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అత్యంత దారుణమైనటువంటి భాషతో తిట్టించారు కూడా. అయిపోయింది. మొన్న ఎమ్మెల్సీగా ఆయనకి సీటు రానప్పుడు కూడా మళ్ళీ అదే తరహా బూతులతో ఆయన అనుచరులతో తిట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా నాగబాబు గారు అక్కడ పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక పక్క నాగబాబు గారికి సంబంధించినటువంటి అధికారిక పర్యటనలో వర్మ గారి పేరు లేదు అని, వర్మ గారిని పిలవలేదు అని ఆయన అనుచరు వర్గాలు అంతా కూడా వెంట వేసుకుని నాగబాబు గారి పర్యటనలో ఆయనకు జరుగుతున్నటువంటి ర్యాలీలో కొంతమంది జై వర్మ, జై వర్మ అనుకుంటూ కొంతమంది నినాదాలు చేయటం, దానికి తగ్గట్టుగానే జనసేన వర్గం కూడా చాలా భారీ ఎత్తున అక్కడ చేరుకోవటం, దానికి మించిన స్థాయిలో జై జనసేన, జై నాగబాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు అనే నినాదాలతో హోరెత్తిపోయినటువంటి పరిస్థితి, కొంత ఉద్రిక్తత పరిస్థితులే కనిపించాయి. దీని అంతటికీ కారణం ఎవరు? నాగబాబు గారు అధికారికంగా పర్యటన అనేది ఆయన ఎమ్మెల్సీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ అధికారిక హోదాలో ఆయన అడుగుపెట్టినప్పుడు డెఫినెట్గా ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, ఆ శిలాఫలకాల మీద ఆయన పేరు ఉంటుంది, ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేదా
కనీసం మన పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, సర్పంచులు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు పేర్లు ఉంటాయి. వర్మ గారికి అధికారికంగా ఏం పేరుందని దాని మీద వెయ్యాలి. ఈ మాత్రం వర్మ గారికి తెలీదా అంటే తెలుసు. ఆయన అనుచరులకు తెలీదా అంటే తెలుసు. కాకపోతే ఇక్కడ ఏదో ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద, నాగబాబు గారి మీద నెట్టేయాలి. దానివల్ల మళ్ళీ సింపతి పొందాలి అనేది ఆయన నియోజకవర్గంలో ఆయన బలంగా వేసుకున్నటువంటి ప్లాన్. ఆయన రీసెంట్గా అటు వైఎస్ఆర్సీపీకి కూడా వెళుతున్నారనే వార్తలు చాలా బలంగానే వస్తున్నాయి. అంటే ఆయనగా వెళ్ళకుండా ఇక్కడ ఏదో ఒక విధంగా చిచ్చు రాజేసి దాని ద్వారా వచ్చినటువంటి సింపతితో నన్ను గెంటివేశారు అనేది ఆయన చేసుకోవాలనే ప్రయత్నం వర్మగారు చేస్తున్నట్టుగా, ఆయన అనుచరులు దానికి సహకరిస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఇకపోతే అక్కడ జనసేన పార్టీకి బలంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గం. వర్మ గారు నిజంగానే సపోర్ట్ చేసి ఉండుంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ దాటేది. ఆయనకి 70,000 దగ్గర ఆగిపోవడానికి కారణం డెఫినెట్గా వర్మ గారే, ఆయన సపోర్ట్ లేకపోవడం అనేది మాత్రమే కారణం అని నాలాంటి వాళ్ళకి, అక్కడ ఉన్న దగ్గరగా చూసి పనిచేసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. సో అలాంటిది వర్మ గారికి ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుందా లేదా? ఆయనకి ఏంటంటే కావాలనే కొరివితో తలకొక్కోవడం అంటారు కదా, ఆ టైపు వర్మ గారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జోలికి, లేదా ఆయన అన్న, లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా ఉన్నటువంటి నాగబాబు గారి జోలికి, లేదా జనసేన కేడర్ని గెలుక్కోవడం అంటే అదే పరిస్థితి. ఆయనకి టీడీపీలో కనుక ప్రాధాన్యత ఉంటే డెఫినెట్గా నాగబాబు గారికి సంబంధించినటువంటి పాత్ర కాకపోయినా ముఖ్యంగా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డెఫినెట్గా ఆయన పక్కన పెట్టుకుని ఏదో ఒక పదవి అనేది వర్మ గారికి ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఆయన ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాట ఒకటి, ఎలక్షన్స్లో చేసింది ఒకటి, ఎలక్షన్స్ తర్వాత చేస్తుంది ఒకటి అని మాత్రం టీడీపీకి చాలా క్లియర్ ఇండికేషన్ ఉండబట్టే టీడీపీ వర్మ గారిని కంప్లీట్గా పక్కన పెట్టింది అని అనుకోవాలి. అంతే తప్ప ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఏది సంబంధం లేకపోయినా కూడా పదే వర్మ గారు అక్కడ జనసేన అనుచరుల్ని, జనసేన నాయకుల్ని, నాగబాబు గారిని ఇండైరెక్ట్గా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన రాజకీయంగా బలహీనుడు అవుతున్నాడు, దాన్ని ఏదో ఒక విధంగా సింపతిగా క్రియేట్ చేసుకోవాలి అనేది, రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశం ఆయన వర్మ గారికి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా నాగబాబు గారికి తెలియదా అంటే ఆయనకు తెలిసే ఆయన ఆ రోజు పిఠాపురంలో చేసినటువంటి వ్యాఖ్య. ఎందుకంటే ఇంక్లూడింగ్ నాగబాబు గారు కూడా ఆ 2 నెలల్లో కూడా అక్కడే మకాం వేసి ఆయన కుటుంబ సభ్యులతో సహా అక్కడే ఉండి ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిని కూడా పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళెవరూ వర్మ గారి గురించి చెప్పలేదంటారా? వర్మ గారు చేస్తున్నటువంటి ప్రచారం గురించి నాగబాబు గారికి తెలియదంటారా? అయినా కూడా అక్కడ మిత్రధర్మం పాటించి జనసేనకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు కాబట్టి ఏమీ మాట్లాడకుండా వచ్చింది. దీనికి సంబంధించి లోకేష్ గారికి తెలిసే ఉండొచ్చు కదా, అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఉండొచ్చు కదా. అమ్మనాబూతులు తిట్టించినటువంటి వర్మ గారి గురించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియకుండా ఉంటుందా? సో డెఫినెట్గా ఒక మంచి ఇంటిమేషన్ ఉండే ఉంటుంది. వర్మ గారిని ఆయన వెళ్ళాలి అనుకునే లోపు ఏదో ఒక విధంగా బయటకు తోసేశారు అనేది చెప్పించుకుని ఒక సింపతి క్రియేట్ చేసుకోవటం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయటం. ఇక్కడ జనసేన కూడా ఒక స్థాయిలో వర్మ గారికి కౌంటర్ ఇవ్వటం కోసమే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మొదటి పర్యటన ఇక్కడ చేయటం అనేది కూడా రాజకీయంగా వర్మ గారికి చెక్కు పెట్టడం కోసమే, నియోజకవర్గంలో వర్మ గారికి స్థానం లేదు అని చాలా బలంగా ఇండికేట్ ఇవ్వటం కోసమే నాగబాబు గారు పర్యటన చేసినట్టుగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వర్మ గారు ఎవరి మాట వినటంలా, అలా అని చెప్పి నేనే గెలిపించేశాను, నేను ఒక త్యాగం చేయబట్టే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకుంటే 2019లో ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది కూడా ఆలోచించుకోవాలి. పెండెం దొరబాబు గారి మీద ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది ఆయన ఆలోచించుకోవాలి. 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు వంగ గీత గారి మీద ఎందుకు ఓడిపోయారు అనేది కూడా వర్మ గారి గురించి ఏమాత్రం తెలిసినటువంటి, పిఠాపురం గురించి తెలిసినటువంటి ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. 2014లో ఆయన ఇండిపెండెంట్గా ఎందుకు గెలిచారు అంటే ఆయనకి ఆపోజిట్గా బలమైనటువంటి క్యాండిడేట్ లేకపోవటం వల్లే ఆయన గెలవటం అనేది జరిగింది అనే విషయం కూడా
చాలా బలంగా తెలుసు అందరికీ కూడా. అయినా కూడా వర్మ గారు జాగ్రత్తగా టీడీపీతో, జనసేనతో సఖ్యతగా ఉంటే ఆయనకి మంచి పెద్దపీట వేసి డెఫినెట్‌గా ఒక మంచి పదవి ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేదంటే ఏదన్నా నామినేటెడ్‌కి సంబంధించినటువంటి పోస్ట్ కావచ్చు, లేదా రేపొద్దున్న నియోజకవర్గాల విభజన జరిగిన తర్వాత ఆయన నియోజకవర్గాన్ని ఒక కొత్త నియోజకవర్గానికి ఆయనకి అప్పచెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది వర్మ గారు గ్రహించటం మానేశారు. ఇది వర్మ గారు తెలుసుకోనంత కాలం పిఠాపురంలో వర్మ గారికి స్థానం లేకుండా చేసుకుంటుంది వర్మ గారి అనుచర వర్గంతో అనేది మాత్రం స్పష్టం.